చూసారా ఎంత ఎండ కాస్తుందో గల్ఫ్ దేశాల్లోని, ఎంత భయంకరంగా ఉందంటే ఎండ. అసలు చచ్చిపోతున్నాం ఎండకి. ఇక్కడ ఏంటంటే ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకి ఏమీ కనిపించదు, కానీ ఏసీలు బాగు చేస్తాకు వస్తారు, అలాగే నీళ్ళు పైపులు బాగు చేస్తారు. చాలామంది బయట పని చేసేవాళ్ళు ఎక్కువగా బయట క్లీన్ చేస్తామని, ఇలాంటి పనులు ఉంటాయి కదా, గార్డెన్లు బాగు చేస్తామని, ఎత్తైన బిల్డింగ్ పనులు చేసినప్పుడు. కానీ మరి ఎండకి తట్టుకోగలదామా మనుషులుగా ఉండి మనం? ఒక్కొక్క టైంలో అంటది ఏంటో మన జీవితాలు అని కదా అనిపిస్తుంది కదా. ఇంతేనా మన జీవితాలు? మనిషి అసలు మారే ప్రపంచంలో అసలు మారలేమంటారా? ఈ కష్టం తప్పదు కదా మనకి. ఏదో కష్టపడుతూనే ఉండాలి, ఏదో పని చేస్తూనే ఉండాలి. ఎన్ని మారినా కానీ మనిషి మానవుడు మట్టికి ఏదో చేస్తూనే ఉండాలి. ఏదో టైంలో ఏదో పని చేస్తూనే బతకాలి. ఇది మన పాపమో శాపమో తెలియదు, కానీ ఇంత భయంకరమైన ఎండలో కష్టపడి నెలంతా కష్టపడి వాళ్ళ శాలరీ ఇంటికి కడుతుంటే, ఇంటికాడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అలా కొంతమంది బిడ్డలు ఉంటారు కదా, ఇష్టాసారంగా ఖర్చు పెడతారు, కొంతమంది ఒప్పుడు చేస్తారు, కొంతమంది వేస్ట్ చేస్తున్నారు. చూడండి ఎంత ఎండకి తట్టుకుంటున్నారో మీ తల్లిదండ్రులు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చదువుకుని మంచి జాబ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక డైనింగ్ కానీ ఏ పని అయినా వచ్చారు కదా, చాలామంది యవనస్తులు ఉంటారు కదా వివాహం కాకని బిడ్డలో. మరి ఇంత గల్ఫ్ దేశాలు ఎంత ఎండలో పనిచేస్తున్నారంటే మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది కదా. ఏదైనా ఆహారం తీసుకోండి, ఎండకి కొంచెం కూల్ వాటర్ ఎక్కువగా మంచిగా మనకి బాడీ కూల్గా ఉండేది ఆహారం తీసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్.